హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ సంపత్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడిగా జరుగుతున్నాయి. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు రచ్చకు దారితీసిందని తెలుసుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వర్సెస్ సబితా ఇంద్రారెడ్డిగా నిన్న జరిగిన ఏదైతే ఆ మాటల యుద్ధం ఉందో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టుగానే కనిపిస్తుంది. అసలు రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి మీద ఏం వాక్యాలు అన్నాడు, సబితా ఇంద్రారెడ్డి రేవంత్ రెడ్డికి ఏం కౌంటర్ ఇచ్చింది అనేది ఒకసారి చూసిన తర్వాత మిగతా విషయాలకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సబితా ఇంద్రారెడ్డిని ఏమన్నాడో ఈ వీడియోలో ఒక్కసారి చూసిన తర్వాత ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తెలియదు. ఆ అక్కల మాటలు విన్నారనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అందుకే ఇది రేవంత్ రెడ్డి అన్న మాటలు అసెంబ్లీలో. ఇక్కడ కూర్చున్న అక్కల మాటలు నమ్మి అక్కడికి వెళ్ళిళ్ళు. అక్కడ కూడా కూర్చున్న అక్కల మాటలు నమ్మితే జూబ్లీ బస్ స్టాండ్ లో అడక తినాల్సిందే అనే వ్యాఖ్యలు చేసిండు రేవంత్ రెడ్డి. దీనికి కౌంటర్ గా ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకినాడ ఇంటి మీద కాల్ చేస్తాను కదా, ఎంతమంది ఉన్నారు అధ్యక్ష? ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగా ఆశీర్వదించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్వదించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈ రోజు మరి నన్ను ఎందుకు కక్ష తీర్చుకుంటున్నారో నాకు అర్థమైతే లేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక్క నిమిషం ఆగండి చెప్పనియండి. ఒక ఆడబిడ్డ బాధ అయిపోతే వినే స్థితిలో లేరా? నువ్వు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? ఒకరి మాట్లాడి చెప్పండి అధ్యక్ష, ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష. అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి రేవంత్ రెడ్డికి కౌంటర్గా ధీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. అసలు దీని వెనకాల ఏం జరిగింది, ఎందుకు రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి సబితా ఇంద్రారెడ్డిని మాట్లాడాల్సి వచ్చిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సవితక్క మోసం చేసింది, నాకు అండగా ఉంటానని చెప్పి బీఆర్ఎస్లో చేరింది సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారితీశాయి. బుధవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచినాకే అక్కడ తేలిండ్రు, ఆ అక్కల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది అని కేటీఆర్ కు సూచించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. ఈ సమయంలో మంత్రి సీతక్క కలగజేసుకుని కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గతంలో కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో చేరిన సబితా ఇంద్రారెడ్డితోనే ఆ ఫిర్యాదు ఇప్పించారు. ఒకరిద్దరు మహిళలు మీతో ఢిల్లీకి వస్తున్నా అని చెప్పి రాహుల్ గాంధీ దగ్గర టైం తీసుకున్న తర్వాత ఏం మోసం చేసిండ్రో ఏ బాధ పెట్టిండ్రో తెలిసే సీఎం రేవంత్ రెడ్డి ఆ సూచన చేశారు అని అన్నారు. 10 ఏళ్ల కాంగ్రెస్ లో మంత్రి పదవులు అనుభవించి ఇప్పుడు సభలో ఏవేవో మాట్లాడుతూ తిడుతూ చప్పట్లు కొడతారా అంటూ సీతక్క మండిపడ్డారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చారు, ఏ పార్టీ నుంచి ఎక్కడికి చేరారు అని ప్రశ్నించారు. దీనిపై చర్చ పెట్టాలన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కేసీఆర్ ఇంటి మీద వాళ్ళని కాకి తన ఇంటి మీద వాళ్ళతే కాల్ చేస్తా అన్నారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో ఎందుకు చేర్చుకున్నారు? ఆనాడు ఆయన కాంగ్రెస్ పార్టీకి వస్తుంటే అక్కగా నేను ఆశీర్వదించాను, చాలా గొప్ప నాయకుడిగా ఎదుగుతావని సీఎం అవుతావని చెప్పాను, కానీ ఇప్పుడు నన్ను ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావడం లేదు. వెనుక కూర్చున్న అక్కలను నమ్మొద్దు, మోసం చేస్తారు అని సీఎం అన్నారు. మేము ఏం మోసం చేసినాం, ఏం ముంచినాం, బతిమలాడి ఈ పార్టీలకి రా తమ్ముడు అని ఆహ్వానించిన అని అన్నారు. విన్నారు కదా అసెంబ్లీ సాక్షిగా ఏం జరిగింది అనేది. అయితే గతంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళను ఉద్దేశించే రేవంత్ రెడ్డి మాట్లాడారని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అవ్వడం, దాని వెనకాల కేటీఆర్ హరీష్ రావు నిరసన తెలపడం, దానికి శ్రీధర్ బాబు సమాధానం ఇవ్వడం, ఇలా గందరగోళం మధ్య ద్రవ్య వినిమయ బిల్లు అనేది ప్రవేశపెట్టుకొని దాన్ని పాస్ చేసుకోవడం జరిగింది. అయితే దీని తర్వాత సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్, మిగతా ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ సభ నుండి నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వచ్చి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం జరిగిన తతంగం చూద్దాం ఇవాళ అసెంబ్లీలో ఏం జరుగుతుందో. రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి మధ్య ఏమన్నా మళ్ళీ మాటల యుద్ధం ఉంటుందా? నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడానికి అసెంబ్లీలోకి వచ్చారు. సో స్పీకర్ వాళ్ళకి ఏమన్నా మైక్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుందా, వాళ్ళ ఆవేదన తెలుసుకునే అవకాశం ఉంటుందా లేదా అని వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. థ్యాంక్ యూ.